యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటాను. ఈరోజు వాక్య ధ్యానాంశంగా మనము మనసు మార్చుకో అనే అంశం మీద మాట్లాడబోతున్నాను. ఈ వాక్యం ద్వారా నేనేం ఆలోచిస్తున్నానంటే, మీ మనస్సు ఎవరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో వారి మనస్సు మార్చబడి నూతనపరచబడాలని నేను ఉద్దేశిస్తున్నాను. అంటే వాక్యానుసారంగా ఏ విధంగా ఆలోచించాలి అంటే, లోకరీతిగా చాలామంది ఆలోచిస్తారు, ఇది అసాధ్యము, ఇది చేయలేము, ఇది నా వల్ల కాదు, ఇది నా సామర్థ్యానికంటే మించిన పని అన్న విధంగా చాలామంది ఆలోచిస్తుంటారు. అయితే దేవుడు మనతో ఉన్నాక మనకు అసాధ్యమైనది సాధ్యమవుతుంది. మనం చేయలేని కార్యాలు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనం చేయగలుగుతాం అన్న ధైర్యంతో, విశ్వాసంతో ముందడిగేయాలి తప్పితే, నువ్వు భయపడుతూ నీ మనసులో ఈ అసాధ్యము, ఈ కార్యం నేను చేయలేను అన్న భయస్థితిలో నువ్వు ఉంటే, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఇంకొక 10 సంవత్సరాల తర్వాత కూడా అదే స్థితిలో ఉంటావు. ఎప్పుడైతే నీ మనస్సుని ఈ వాక్యం ద్వారా మార్చుకొని ముందడుగేస్తావో దేవుని శక్తిని నువ్వు చూస్తావు అనమాట. అయితే నీ మనసు మారడం అనేది చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే నీ మనసులో ఏదైతే ధ్యానిస్తావో అదే నీ హృదయంలో నాటపడుతుంది. నీ హృదయంలో ఏదైతే నాటపడుతుందో అదే నీ నోటి ద్వారా మాట్లాడుతావు. నీ నోటి ద్వారా ఏదైతే మాట్లాడతావో అదే నీ జీవితంలో చూస్తావు. యాజ్ ఎ మ్యాన్ థింకిత్ ఇన్ హిస్ హార్ట్ సో ఇస్ హీ అనే వచనాన్ని మనం సామెతలు 23:7 చూస్తాం. అంటే నీ మనసులో నువ్వు ఏ విధంగా ఒక మనిషి ఆలోచిస్తున్నాడో ఆ మనిషి అదే వ్యక్తి అయి ఉన్నాడు. అంటే నీ మనసులో నువ్వేమని ఆలోచిస్తున్నావు అంటే, దేవుడు ఈ కార్యం చేయగలడా, దేవుడు ఈ అద్భుతం చేయగలడా, దేవుడు ఈ స్వస్థతను చేయగలడా, దేవుడు నాకు ఈ విడుదలను ఇవ్వగలడా, దేవుడు నా జీవితంలో ఇంత గొప్ప కార్యం చేయగలడా, దేవుని ద్వారా నేను ఈ సేవను ముందుకు కొనసాగించగలనా అన్న అనుమానాలు, సందేహాలు వస్తుంటాయి. అంటే మనసులో ఈ అనుమానాలు, సందేహాలు రావడం సహజమే. అయితే ఎప్పుడైతే ఈ వాక్యం ద్వారా నువ్వు నింపబడి ఉంటావో, ఈ వాక్యాన్ని నువ్వు ధ్యానిస్తుంటావో, ఆ సందేహాలన్నీ వెళ్ళిపోయి నువ్వు దేవుని యందు శక్తిమంతుడుగా నువ్వు నిలిచి ఉంటావు. ఎప్పుడైతే నువ్వు అనుమానంలో, భయంలో ఉంటావో యుద్ధంలో ఓడిపోతావు. కానీ ఎప్పుడైతే విశ్వాసంలో అంటే దేవుని వాక్యంలో స్థిరంగా నిలబడతావో అప్పుడు యుద్ధంలో గెలుస్తావు. మన విశ్వాసం అనే మంచి పోరాటం పోరాడదాము అని పౌలు ఎప్పుడైతే చెప్తున్నాడో, అంటే నువ్వు పోరాటం అనేది విశ్వాస సంబంధమైంది. అంటే ఈ యుద్ధంలో నువ్వు పోరాటం అనేది ఉన్నది. నీ జీవితకాలం అంతా ఒక పోరాటం అనేది ఉన్నది. ఆ పోరాటం నీ మనసులోనే ఉంటుంది. అంటే నీ మనసులో ఏ విధంగా ఆలోచిస్తున్నావు అన్న విధానం బట్టే నీ పోరాటం ఉంటుంది. ఒకవేళ నీ మనసులో నువ్వు ఓడిపోయినట్లయితే నీ జీవితంలో కూడా నువ్వు ఓడిపోయిన వ్యక్తివే. నీ మనసులో కనుక నువ్వు గెలిచినట్లయితే నీకున్న అనుమానాలు, నీకున్న డౌట్స్, నీకున్న ఏదైతే అల్ప విశ్వాసం నీ మనసులో నుంచి నువ్వు జయించగలిగితే తప్పకుండా నువ్వు జయశీలివే. తప్పకుండా నీ జీవితంలో నువ్వు జయించబడతావు. అంటే నీ మనసులో నువ్వు అనుకో, నేను ఈ కార్యం చేయలేని, నువ్వు కూర్చున్న స్థానంలోనే, నువ్వు ఉన్న స్థానంలోనే ఎప్పుడైతే ఉంటావో నువ్వు ఏ విధంగా దేన్ని సాధించలేవు. కానీ ఎప్పుడైతే ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని నువ్వు ముందడుగు వేసి నీ మనసును మార్చుకొని ఒక ముందడుగు వేస్తావో అప్పుడు దేవుని శక్తిని అనేది నువ్వు చూస్తావు. దేవుని పరిశుద్ధ వాక్యంలో నుంచి మార్కు సువార్త 1వ అధ్యాయము మనము 15వ వచనాన్ని చూద్దాము. యేసు, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. అంటే యేసయ్య ఏమని ప్రకటిస్తున్నానంటే, మారు మనస్సు పొందుడి అంటే రిపెంట్, అంటే అంటే తిరిగి, పెంట్ అంటే పెంట్ హౌస్ ఎక్కడ ఉంటుందండి, బయట. అంటే తిరిగి నీ స్థానానికి వెళ్ళు, అంటే దేవుడు నీ కోసం ఉంచిన ఆ మంచి స్థానానికి, అంటే ఆ దేవుని కుమారుడు అనే స్థానానికి వెళ్ళు. తప్పితే నువ్వు నీ ఉద్దేశంలో, నీ మనసులో నీవేమై ఉన్నావో, నీకున్న బలహీనతలను నువ్వు జ్ఞాపకం చేసుకొని ఎప్పుడైతే నీవు ఉన్న స్థితిలో ఉంటావో నువ్వేమీ సాధించలేవు. కానీ ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని నీ స్థానాన్ని దేవుని వాక్యంలో నువ్వు గ్రహిస్తావో గొప్ప కార్యాలు చేయగలుగుతావు. కాబట్టి దేవుని ఆ వాక్యాన్ని ఆధారం చేసుకొని నువ్వు ముందు అడుగు వేయాలని ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మనవి చేస్తున్నాను. రోమీలోకి రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనము. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. రూపాంతరము, మీ మనస్సు మారి నూతన పరచడం వలన రూపాంతరము పొందుడి. అంటే నీ రూపాంతరం అనేది ఎక్కడ మొదలవుతుందంటే నీ మనసులోనే మొదలవుతుంది, నీ ఆలోచన విధానంలోనే మొదలవుతుంది. నీ ఆలోచన విధానంలో నువ్వు ఎప్పుడైతే పడిపోతావో నీ రూపాంతరం అనే విధానం కూడా ఆగిపోతుంది అనమాట. అంటే నీ రూపాంతరం అనేది మొదలయ్యేది నీ మనసులోనే. అంటే ఈ మనసులో నుంచే నీ రూపాంతరం మొదలవుతుంది. కాబట్టి మనసుని మార్చుకునే ఉద్దేశంలో నువ్వు ఉండి ఈ వాక్యాన్ని రోజు ధ్యానించడం ద్వారా నీ మనసు మారుతుంది.
నీ మనసు మారడం ద్వారా నీ దేవుని యందు నీకు విశ్వాసం పెరుగుతుంది. ఈ విశ్వాసం ద్వారా నువ్వు ఎప్పుడైతే ముందడుగు వేస్తావో దేవుని కార్యాన్ని, దేవుని శక్తిని చూస్తావు అనమాట. అంటే నీ మనసు మారడం అనేది చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే నీ మనసు మార్చకుండా నువ్వు ఒకవేళ ముందడుగు వేసినా కొద్దిసేపటికి ఆగిపోతావు. నీ మనసు మారడం అనేది నీ విశ్వాసం చెప్పున నీకు కలుగును గాక అని యేసుప్రభు వారు ఎన్నోసార్లు సంబోధించారు. అమ్మ, నీ విశ్వాసం ప్రకారం నీకు కలుగును గాక అని ఒక స్త్రీతో అంటాడు. నీ విశ్వాస ప్రకారం నువ్వు స్వస్థత పొంది ఉన్నావు అని ఇంకొక స్త్రీతో అంటాడు. అంటే నీ వస్త్రపు చెంగు పట్టుకుంటే ప్రభువా నేను స్వస్థపడతాను ఒక స్త్రీ తన మనసులో అనుకొని ఆ యేసయ్య వస్త్రం పట్టుకున్నప్పుడు స్వస్థత పొందింది. అంటే మనసులో ఆమె ఏమైనా ఆలోచిస్తుందంటే యేసయ్య చెంగుని నేను పట్టుకుంటే స్వస్థపడతాను అని తన మనసులో ఎప్పుడైతే అనుకొని ముందడుగు వేసి యేసయ్య వస్త్రాన్ని పట్టుకుందో అప్పుడు స్వస్థత పొందింది. అంటే మనసులో ఏమైనా ఆలోచిస్తుందంటే యేసయ్య చెంగు ద్వారా నేను స్వస్థత పొందుతాను అంటుంది. ఆ విధంగానే నీ మనసులో నువ్వు ఏ విధంగా ఆలోచిస్తున్నావు అన్నది చాలా ముఖ్యమైన విషయం. అంటే దేవుడు నాకు ఈ కార్యం ఈ విధంగా చేయగలుగుతాడు, దేవుడు నాకు ఈ జాబ్ ఇవ్వగలుగుతాడు, దేవుడు నాకు ఈ విధంగా స్వస్థపరచగలుగుతాడు, దేవుడు ఈ కార్యాన్ని నేను చూస్తుండగానే, ఈ వాక్యం వింటుండగానే నేను స్వస్థత పొందుతానని ఒకవేళ నీ మనసులో అనుకున్నట్లయితే నా నోటి నుంచి వస్తే నీ వాక్యమే, దేవుని వాక్యమే నీ ఎందుకు కార్యం చేయగలుగుతుంది. విశ్వాసంతో దీన్ని అంగీకరించాలి. తప్పితే నువ్వు అల్ప విశ్వాసంతో నువ్వు దీన్ని నమ్మకం ఉండిన వేళ ఈ వాక్యం అనేది నీ లోపల ఎలాంటి కార్యం చేయలేదు. విశ్వాసం ద్వారానే, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండలేరు అని దేవుని వాక్యం సెలవిస్తుంది హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో. అయితే విశ్వాసము అనేది పెరగాలన్నా నీ మనసు మారాలి. నీ మనసు మారడం ద్వారానే, నీ మనసులో ఈ వాక్యాన్ని ధ్యానించడం ద్వారానే విశ్వాసం పెరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్న మన విశ్వాస వీరుల గురించి, వారు ఏ విధంగా తమ మనస్సును ఏ విధంగా మార్చుకున్నాడనే విషయాన్ని బైబిల్ గ్రంథంలో చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 11 నుంచి 16. యోహాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగై నుండినట్లు గాను చాటున గోధుమలను దంచుండగా, అంటే గిద్యోను అనే వ్యక్తి ఇక్కడ ఉన్నారు. ఆయన ఏం చేస్తున్నారంటే గానుగ చాటున గోధుమలన్నీ దుల్లుచుంటున్నాడు. అంటే గోధుమలను పట్టుతూ, ఆ గోధుమలు విసురుతూ అక్కడ ఒక స్థలంలో ఉన్నాడు. అంటే ఈ ఇజ్రాయేల్ పాపం చేయడం వల్ల శ్రమలో ఉన్నప్పుడు గిద్యోను చాలా హీనమైన స్థితిలో ఉంటూ తాను ఉన్నతమైన స్థితిలో నుంచి దిగిపోయి ఒక హీనమైన స్థితిలో ఒక నిస్సహాయుడుగా ఉన్నప్పుడు దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు అనమాట. యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, అంటే దేవుడు ఒక పరిస్థితిని చూసి, ఓ గిద్యోను చనిపోయిన స్థితిలో ఉన్నావు, పాడైన స్థితిలో ఉన్నావు, నిస్సహాయ స్థితిలో ఉన్నావు అని ఆ సమస్యను దేవుడు మాట్లాడట్లేదు. దేవుడు ఏం మాట్లాడుతున్నాడో ఆ విధానాన్ని నువ్వు కూడా అలవాటు చేసుకోవాలి. అయితే దేవుడు ఏమంటున్నాడంటే పరాక్రము గల బలాఢ్యుడా, అంటే దేవుడు నీలో ఉన్న బలహీనతను చూడట్లేదు కానీ పరాక్రము గల బలాఢ్యుడిగా నిన్ను చూస్తున్నాడు. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా కానీ, ఎలాంటి బలహీనత, ఎలాంటి రోగంలో ఉన్నా, ఎలాంటి అప్పులో ఉన్నా కానీ దేవుడు ఏమంటున్నాడంటే పరాక్రము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడు. అయితే గిద్యోను ఏమంటున్నాడో విందాం. గిద్యోను, చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకేలా సంభవించను. అంటే గిద్యోను ఏమనుకుంటున్నాడంటే మాకు సంభవించిన ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది, మాకు ఈ పరిస్థితిలో ఎందుకున్నాం మేము అన్న ఆ సమస్యను గురించి మాట్లాడుతుంటే దేవుడేమో పరాక్రమం గల బలాఢ్యుడా, దేవుడిని తోడై ఉన్నాడన్న విశ్వాస వాక్యాన్ని మాట్లాడుతున్నాడు. అయితే నువ్వు ఈ దేవుడు చెప్తున్న విశ్వాస వాక్యానికి రెస్పాండ్ అవ్వాలి తప్పితే నీకున్న పరిస్థితిని బట్టి నువ్వు కృంగిపోవద్దు. ఎప్పుడైతే నీ పరిస్థితిని బట్టి నువ్వు కృంగిపోతావో నువ్వు అదే స్థితిలో ఉంటావు. కానీ దేవుడు చెప్పిన మాట ప్రకారం నేను పరాక్రమ గల బలాఢ్యుడును అని నువ్వు ఎప్పుడైతే చెప్తావో నువ్వు గొప్ప కార్యాలు చూస్తావు అనమాట. అయితే గిద్యోను ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నాడో చూద్దాం. యెహోవా ఐగుప్తులో నుండి మమ్మను రప్పించినని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను. యెహోవా మమ్ము విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మల్ని అప్పగించనని అతనితో చెప్పాను. అయితే గిద్యోను మాట్లాడుతున్నా అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితిని మాట్లాడుతున్నాను. అక్కడున్న ఆ పరిస్థితిని, అక్కడున్న ఆ లేమిని, అక్కడున్న ఆ కరువుని, అక్కడున్న ఆ ఇబ్బందిని, అక్కడున్న ఆ శ్రమను మాట్లాడుతుంటే దేవుడు పరాక్రమ గల బలాఢ్యుడా అని అతనితో మాట్లాడుతున్నాడు. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇజ్రాయిలను రక్షింపుమని నిన్ను పంపినవాడును నేనే అని చెప్పగా, అంటే దేవుడు ఏమంటున్నాడంటే పరిస్థితిని మాట్లాడుతున్న ఓ గిద్యోను, పరాక్రమం గల గిద్యోను బలం తెచ్చుకొని మిద్యానీయులను జయించు, నేను నీకు తోడుగా ఉన్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే దేవుడు చెప్పుచున్న ఈ వాక్య ప్రకారము నువ్వెంత కృంగిన స్థితిలో ఉన్నా కానీ నువ్వు లేచి ధైర్యం తెచ్చుకొని మళ్ళీ ఆ స్థితిలో నుంచి లేచి
మళ్ళీ నీవు ముందడుగు వేయాలని దేవుని నామంలో ప్రార్థిస్తున్నాను. ఒకవేళ నీ సేవా జీవితంలో నువ్వు ఆగిపోయి ఉండి నేను ఇక చేయలేను, నా వల్ల కాదు అన్న స్థితిలో నీ మనస్సులో నువ్వు కృంగిపోయి ఉన్నట్లయితే తిరిగి లేచి నాకు దేవుని ద్వారా సమస్తము సాధ్యము, యేసు ద్వారా నేను సమస్తము చేయగలను అన్న గొప్ప విశ్వాసంతో ముందడుగే వేయాలి తప్పితే నీ మనసులో నువ్వు ఈ విధంగా ఆలోచించుకోవద్దని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మనవి చేస్తున్నాను. అతడు చిత్తము నా ఏలినవాడ, దేని సహాయము చేత నేను ఇజ్రాయేలును రక్షింపగలను? నా కుటుంబము మనష్షే గోత్రములో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబములో నేను కనిష్ఠుడై ఉన్నానని ఆయనతో చెప్పాను. అయితే గిద్యోను ఏమని మాట్లాడుతున్నాడంటే, ప్రభువా నేను కనిష్ఠుడను, నేను తక్కువ గోత్రపు వాడను, నేను ఈ స్థితిలో ఉన్నాను, నాకు చదువు లేదు ప్రభువా, నేను ఈ పని చేయలేను అని కొంతమంది అంటుంటారు. నేను ఈ కార్యం చేయలేను, నేను ఈ బిజినెస్ చేయలేను, నేను పాస్టర్ అర్హుడను కాను, వాక్యం బోధించుటకు నేను అర్హుడను కానని తమను తాము ఖండించుకుంటారు. దేవుడు నా మీద కోపంగా ఉన్నాడు, నేను ఈ స్థితిలో ఉండడానికి అర్హుడను కాను అని తమను తాము ఖండించుకుంటారు. అయితే దేవుడు తన రక్తం ద్వారా నిన్ను నీతిమంతుడిగా చేసి తన కుమారుని వల్లే దేవుడు నిన్ను చూస్తున్నాడు కాబట్టి, తన కుమారుని చూసినట్లే దేవుడు నిన్ను చూస్తున్నాడు కాబట్టి నువ్వు ఆయన కుమారుని నువ్వు నమ్మాలి. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని నమ్మి నీ మనసు మార్చుకొని ఆయన ద్వారా గొప్ప కార్యం నేను చేస్తాను నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో దేవుని అద్భుత కార్యాలు నీ జీవితంలో చూస్తావు. నేను అబ్రహాములాగా విశ్వాసిని అని నమ్మాలి, అబ్రహాము కుమారుడని నమ్ము, దేవుని ద్వారా నాకు సమస్తం సాధ్యమని నమ్ము. అయితే గిద్యోను మాట్లాడుతుంటే నేను కనిష్ఠుడను, నేను ఇది నాకు అసాధ్యము, నాకున్న పరిస్థితి ఇది అని గిద్యోను మాట్లాడుతుంటే దేవుడు పరాక్రమం గల బలాఢ్యుడా ముందడిగి వేయి నేను నీతో ఉన్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు కూడా నీతో ఈ విధంగానే మాట్లాడుతున్నాడు. అయితే పరాక్రమం గల బలాఢ్యుడా నీ ఉన్న స్థితిలో నుంచి లేచినాడు అని దేవుడు చెప్తున్నాడు అనమాట. అయితే నీకున్న ఏ పరిస్థితి అయినా సరే, ఎంత శ్రమ ఉన్నా సరే లేచి విశ్వాసం ద్వారా ముందడుగు వేయి. ఒకవేళ రోగంతో ఉంటే ఆ రోగంలో నుంచి లేచి ప్రార్థించు. ఒకవేళ నువ్వు ఏదైనా శ్రమలో ఇరుక్కుపోయినట్లయితే దేవుని విశ్వాసం ఉంచి ముందడుగు వెయ్యి, వాక్యాన్ని ధ్యానించు, దేవుని ద్వారా దేవునికి ప్రార్థించి ముందడుగు వెయ్యి. ఏదైనా బిజినెస్ చేయాలనుకొని నేను చేయలేను అని వెనుకపడిపోయినట్లయితే నువ్వేమనుకుంటావు అంటే ప్రభు వల్ల నాకు సమస్తము సాధ్యము, దేవుడు నాకు గొప్ప అద్భుత కార్యం చేస్తాడని నువ్వు ఆ బిజినెస్లో వెళ్ళు, దేవుడు తప్పకుండా నీకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. ఒకవేళ ఇతరులకు లాస్ ఉండొచ్చు, అయితే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి నీకు గొప్ప విజయమే జరుగుతుంది తప్పితే నష్టం జరగదు. అయితే దేవుని నమ్మడం ద్వారా నీకు గొప్ప అద్భుతమే జరుగుతుంది. అయితే ఇక్కడ నమ్మి గిద్యోను ఏం చేశాడో చూద్దాం. అందుకు యెహోవా అయిననేమి నేను నీకు తోడై ఉన్నందునను గనుక ఒక మనుషుని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయుదు అని సెలవిచ్చెను. అయితే దేవుడు ఏమంటున్నాడంటే గిద్యోనుతోటి, నువ్వు 1000 మంది ఉన్న ఆ జనులను నువ్వు చూడకు, 10,000 మంది ఉన్న ఆ సైన్యాన్ని నువ్వు చూడకు, కానీ నేను నీకు తోడై ఉన్నాను కాబట్టి ఒక మనిషిని హతం చేసినట్లు వాళ్ళందరినీ నువ్వు సంహరిస్తావని దేవుడు గిద్యోనుతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీతో కూడా అదే మాట్లాడుతున్నాడు. ఈ సమయంలో నువ్వేమనుకుంటున్నావు అంటే నేను ఈ కార్యం చేయలేను, ఇది చాలా గొప్ప కార్యము, నేను ఇంత పెద్ద సంస్థను నడిపించలేను, ఈ కార్యంలో నాకు అంత జ్ఞానం లేదు అని నువ్వు అనుకోనవద్దు. దేవుడు నీకు తోడై ఉన్నాడు కాబట్టి నువ్వు ముందడుగు వేయాలి. దేవుడు నీకు తోడై ఉన్నాడు కాబట్టి దేవుడు నీకు గొప్ప కార్యం చేస్తాడు. పరిస్థితులు నీకు అనుకూలంగా లేకపోయినా దేవుడు నీ పరిస్థితులను నీకు అనుకూలంగా మారుస్తాడు. ఎప్పుడైతే నువ్వు విశ్వాసంతో దేవుని వాక్యాన్ని ఒప్పుకుంటావో, నీ మనసులో మార్చుకొని నువ్వు ముందడుగు వేస్తావో దేవుని గొప్ప కార్యం చూస్తావు. అయితే నువ్వు నష్టపోవు కానీ లాభపడతావు. ముందు విశ్వాసం ద్వారా ముందడుగు వేసిన ప్రతి వారు లాభ పొందారే తప్పితే నష్టపొందలేదు. అబ్రహాముని ఆయన 75 సంవత్సరాలు ఉన్నప్పుడు దేవుడు, అబ్రహామా నీ జనం నుంచి నువ్వు రా, నేను ఆశీర్వదిస్తాను, జనములకు ఆశీర్వాదంగా నేను చేస్తానన్నప్పుడు అబ్రహాము దేవుని నమ్మి ముందుకొచ్చి ఎప్పుడైతే దేవునిలో విశ్వాసంలో ఎదిగాడో అబ్రహాము వెండి బంగారం కలిగి బహుధనవంతుడై ఉండెను అని దేవుని వాక్యంలో సెలవుస్తుంది. అంటే దేవుడు మాట ఇచ్చి తప్పని దేవుడై ఉన్నాడు. మన దేవుడు నమ్మదగిన దేవుడని నువ్వు తెలుసుకోవాలి. అయితే ఆయన చిన్న వాటిని, అంటే లోకంలో తృణీకరింపబడిన వారిని ఆయన ఎంచుకొని గొప్ప వ్యక్తులుగా చేశాడు. ఎప్పుడైతే ఆయన చేపలు పట్టే జాలరులను తీసుకొచ్చి మనుషులు పట్టే జాలరులుగా చేశాడు అనమాట. అయితే విద్య లేని ఈ పామరులకు ఇంత జ్ఞానం ఎలా వచ్చిందనేసి వాళ్ళంతా ఆశ్చర్యపోయారు, అప్పుడున్న యూదా ప్రజలు. అయితే వీళ్ళకి ఇంత పాండిత్యం ఎట్లా వచ్చిందని వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. అంటే ఏమీ లేని స్థితిలో నుంచి నేను గొప్ప స్థితికి దేవుడు చేయాలనుకుంటున్నాడు. అయితే నీ మనసులో నువ్వేమనుకుంటున్నావు అన్నది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే నీ మనసులో నువ్వు ఒకవేళ నేను చేయలేను, నా వల్ల కాదు, నేను ఈ పనికి రాను, ఎప్పుడైతే నీ పరిస్థితిని నువ్వు గురించి ఆలోచిస్తావో నువ్వేమీ చేయలేవు. కానీ ఒకవేళ నువ్వు మనసు మార్చుకొని, అంటే రిపెంట్, అంటే తిరిగి నీ స్థానానికి, దేవుడు నీ గురించి ఇచ్చిన ఆ స్థానంలోనికి నువ్వు వెళ్ళినట్లయితే, అంటే ఆ స్థానంలో నువ్వు ఆలోచించినట్లయితే గొప్ప కార్యం చేయగలుగుతావు.
అంటే నీ ఆలోచన విధానం బట్టి దేవుడు పనిచేయగలుగుతాడు. ఒకవేళ నువ్వు దేవుని వాక్యాన్ని నువ్వు నమ్మే స్థితిలో, అంటే ఆలోచించే స్థితిలో నువ్వు లేకపోతే దేవుడు కూడా నీకు రెస్పాన్స్ ఇవ్వలేకపోతాడు. ఎందుకంటే గిద్యోను కూడా అదే స్థితిని తెలియజేస్తున్నాడు. ప్రభువా, నాకు ఈ పరిస్థితి ఉంది, నేను ఇంత కనిష్ఠుడను, నాకు జ్ఞానం లేదు ప్రభువా, నేను వారిని జయించలేను అని అంటుంటే దేవుడు ఏమంటున్నాడు అంటే, నేను నీకు తోడై ఉన్నాను కాబట్టి ముందడుగెయ్యి అని గిద్యోనుతో మాట్లాడుతున్నాడు. అదే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి నీ మనసుని ఈరోజు మార్చుకో. అయితే నేను ఇదే లేమి స్థితిలో ఉంటాను, నేను ఈ లేమి స్థితిలోనే బతికి ఉంటాను, ఇలాగే చనిపోతాను అన్న మనస్థితిని మార్చుకొని, నా దేవుడు యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, ఆయన వెండి బంగారంతో నన్ను నింపునని నువ్వు నమ్మాలి. ఎప్పుడైతే నేను ఈ దరిద్రంలో చనిపోతాను, లేదా నేను ఈ వ్యాధితోటే చనిపోతానన్న మనస్థితిని నువ్వు మార్చుకొని యెహోవా స్వస్థపరచును అని నువ్వు నమ్మాలి. ఆయన ఇజ్రాయెల్లో ప్రజలు దేవుడు 40 సంవత్సరాలు నడిపించినప్పుడు వారిలో ఒక్కడు కూడా నిస్సత్తు కలిగి త్రొట్టిల్లు వాడు ఒక్కడు లేడని దేవుని వాక్యం కీర్తన గ్రంథంలో సెలవిస్తుంది. అంటే ఒక్కడు రోగంతో లేడనమాట. అంటే 40 సంవత్సరాలు దేవుడు రోగం లేకుండా వారిని నడిపించాడు. అంటే అప్పుడు చెప్పు తెగకుండా వారి బట్టలు మాయకుండా కాపాడిన దేవుడు నీ చర్మాన్ని కాపాడలేడా? అంటే నీకున్న నీ మాంసాన్ని కాపాడలేడా? తప్పకుండా ఆయన కాపాడుతాడు. కాబట్టి దేవుని వాక్యాన్ని నువ్వు నమ్మాలి. లోకంలో ఉన్న పరిస్థితులను, డాక్టర్లు చెప్పే మాటలను కాదు నువ్వు నమ్మాల్సింది, కానీ దేవుని వాక్యాన్ని. ఆయన పొందిన దెబ్బల చేత మనం స్వస్థత పొందినామనే వాక్యాన్ని నువ్వు నమ్మాలి. యెహోవా ఐశ్వర్యం ఇచ్చుననే వాక్యాన్ని నువ్వు నమ్మాలి. తప్పితే లోకంలో ఉన్న పరిస్థితులను నమ్మడం ద్వారా కుంగిరిపోతావు. నీకున్న శ్రమల్లో, నీకున్న ఇబ్బందులు ఈ వాక్యాన్ని చూసినప్పుడు నీకు ధైర్యం వస్తుంది. తప్పితే నీకు పరిస్థితులను చూడడం వల్ల నువ్వు కృంగిపోయి నీ పరిస్థితుల్లో అలాగే ఇరుక్కుపోతావు. వాక్యాన్ని చూడమని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మనవి చేస్తున్నాను. తిరిగి మనము 1 సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 21. అందుకు సౌలు, నేను బెన్యామీనును కానా? నా గోత్రము ఇజ్రాయేలు గోత్రములో స్వల్పమైనది కాదా? నా ఇంటివారు బెన్యామీను గోత్రపు ఇంటివారు అందరిలో అల్పురు కారా? నాతో ఈలాగు ఎందుకు చెప్పుచున్నావు అనెను. అయితే సమూయేలు సౌలు అతని పనివారిని భోజనము సౌలులోనికి తోడుకొని పోయి పిలువబడిన దాదాపు 30 మందిలో ప్రధాన స్థలమందు వారిని కూర్చుండబెట్టెను. అయితే సౌలు ఏమంటున్నాడంటే, నువ్వు నాతోటి ఈ విధంగా ఎందుకు అంటున్నావు? అంటే దేవుడు నన్ను రాజుగా చేయాలని నువ్వు ఎందుకు ఆ విధంగా ప్రవచనం ఇస్తే చెప్పుతున్నావు? నేను ఆ స్థితిలో లేనే, నేను ఆ స్థితికి పనికిరానే, నేను తక్కువ గోత్రపు వాడను కానా అన్న తన స్థితిని మాట్లాడుతున్నాడు. అయితే నీ స్థితిని, నీ పరిస్థితిని నువ్వు మాట్లాడడం వల్ల పరిస్థితులు మారవు, కానీ దేవుని యందు విశ్వాసం ఉంచి నువ్వు మాట్లాడడం ద్వారానే నీ పరిస్థితులు మారుతాయి. అయితే ఆ విశ్వాసం అనేది నీ మనసులో ఉండే నీ ఆలోచన బట్టి వస్తుంది. నీ మనసులో అనే ఆలోచన దేవుని వాక్యమే ఉండాలి, తప్పితే వేరొకటి ఉండొద్దు. దేవుని వాక్యాన్ని నీ స్థితిలో దేవుని వాక్యాన్ని ధ్యానించడం ద్వారా నీ విశ్వాసం అనేది పెరిగి నీ హృదయంలో నాటబడి ఉంటుంది. అయితే ఎప్పుడైతే ఆ నాటబడిన వాక్యాన్ని నువ్వు ఎప్పుడైతే మాట్లాడుతావో పరిస్థితులు అనేది మారడం నువ్వు చూస్తావు అనమాట. అంటే లోక పద్ధతి విధంగా కాకుండా దేవుని వాక్యానుసారంగా నువ్వు ఎప్పుడైతే మాట్లాడతావో, అంటే ఆ పరిస్థితికి ఎప్పుడైతే రెస్పాన్స్ ఇస్తావో తప్పకుండా పరిస్థితి మారుతుంది. 1 సమూయేలు 10వ అధ్యాయము 6-9. యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగివచ్చును, నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనసు వచ్చును. దేవుడు నీకు తోడుగా నుండును గనుక ఈ సూచనలను నీకు సంభవించునని, తరువాత నీకు మంచిదని తోచిన దానిని చేయుము. అయితే దేవుని ఆత్మ నీ మీదకి వచ్చినప్పుడు ఈ సూచనలు కలుగుతాయి, నీ మనసు మారుతుంది. అయితే నీ మనసు ఎప్పుడైతే మారుతుందో ఈ వాక్యం ద్వారా నీకు తోచిన దానిని చేయము, దేవుడు దాన్ని వర్ధిల్లింపజేస్తాడని దేవుని వాక్యం సెలవుస్తుంది. అయితే నీ మనసు ఎప్పుడైతే వాక్యానుసారంగా మారుతుందో, నువ్వు ఏ సంస్థలో వెళ్ళినా, ఏ జాబ్ చేసినా, ఎలాంటి బిజినెస్ చేసినా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఆ పరిస్థితి అంతా మారిపోయి నీకు అనుకూలంగా మారుతుంది. నీకు అనుకూలంగా మారి నీకు లాభస్థితిగా మారుతుంది. అంటే పరిస్థితులు మారడము అనేది నీ మనస్సు చేతిలో ఉన్నది, అంటే నీ చేతిలోనే ఉన్నది, అంటే నీ ఆలోచించే మనస్తత్వంలోనే ఉన్నదనమాట. ఎప్పుడైతే నీ మనస్సు మారుతుందో నీ పరిస్థితి మారుతుంది. నీ మనసు ఎప్పుడైతే మారదో నీ పరిస్థితి కూడా మారదు. నాకంటే ముందు నీవు గిల్గాలుకు వెళ్ళగా దహన బలులను సమాధాన బలులను అర్పించుటకై నేను నీ యొద్దకు దిగి వత్తును. నేను నీ యొద్దకు వచ్చి నీవు చేయవలసిన దానిని నీకు తెలియజే వరకు 7 దినముల పాటు నీవు అచ్చట నిలవలను. అతడు సమూయేలు యొద్ద నుండి వెళ్ళిపోవుటకై తిరిగి రాగా దేవుడు అతనికి క్రొత్త మనసు అనుగ్రహించెను. ఆ దినమునే ఆ సూచనలు కనబడను.
అయితే ఇక్కడ ఏమని సెలవిస్తుందంటే దేవుని వాక్యం, ఆ దినమందే దేవుడు అతనికి క్రొత్త మనస్సు ఇచ్చెను. అయితే ఈ వాక్యం వింటున్న నీకే ఈ దినమే క్రొత్త మనసు వచ్చును గాక యేసుక్రీస్తు నామంలో. నీ మనసు మారి నూతన పరచబడవను గాక. ఎందుకంటే ఈ మనసు మారడం వల్ల నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. ఈ మనసు మారడం వల్ల నీ జీవితంలో ఆశ్చర్యకార్యం అనేది జరుగుతుంది. అయితే దేవుడు నాతో లేడు, నేను ఏ కార్యం చేయలేనన్న కృంగిన స్థితిలో లేకుండా విశ్వాసం ద్వారా దేవుని ద్వారా నేను సమస్తము చేయగలను నమ్మి ముందడుగు వేయాలని యేసునామంలో ప్రార్థిస్తున్నాను. అయితే యెషయా గ్రంథము 49:14-16. అయితే సియోను, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరిచి ఉన్నాడని అనుకొనుచున్నది. అయితే సియోను ఏమనుకుంటుందంటే, ఇజ్రాయేలు ప్రజలు అంటే ఇక్కడున్న సియోను ప్రజలు అంటే క్రైస్తవులు ఏమనుకుంటున్నారంటే, ప్రభువు నన్ను మరిచి ఉన్నాడు అని అనుకుంటున్నారంట. ప్రభువు నిన్ను విడువను ఎడబాయను అని దేవుడు అంటుంటే, క్రైస్తవులు ఏమనుకుంటున్నారంటే దేవుడు నన్ను విడిచిపెట్టాడు, దేవుని బిడ్డలు అనుకుంటున్నారంట. ఏంటంటే దేవుడు నన్ను విడిచిపెట్టాడు, దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు అని అనుకుంటున్నారు. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా, వారెవరైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను. అయితే దేవుడు సెలవిస్తున్నాడు, తన గర్భమందు పుట్టిన చంటి పిల్లని ఏ స్త్రీ అన్నా మరుస్తుందా? మరవదు కదా. అయితే వారికంటే గొప్ప వాత్సల్యత గలవాడిని, వారికంటే గొప్ప ప్రేమ గలవాడిని నేను నిన్ను మరవను అని దేవుడు సెలవిస్తున్నాడు. అయితే దేవుడు మరవలేదు, నన్ను విడవలేదు అన్న విషయాన్ని నువ్వు గ్రహించాలి. చూడుము, నా అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, నా అరచేతుల మీదే నేను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారం అంటే ఒక పెద్ద బిల్డింగ్, ప్రాకారం అనగా ఒక పెద్ద కొండ, అంటే ఇలాంటివి ఏమన్నా నీ ముంగట ఉంటే నువ్వు వాటిని చూడకుండా ఉండలేవు అనమాట. అయితే అదేవిధంగా నీవు దేవుని ఎదుట ఏ విధంగా ఉన్నావంటే గొప్ప ప్రాకారం వలె, గొప్ప పర్వతం వలె, గొప్ప గోడ వలె ఉన్నావని దేవుని వాక్యం సెలవుస్తుంది. అయితే దేవుడు నిన్ను మరవలేదు, నిన్ను విడవలేదు అన్న విషయాన్ని నువ్వు గ్రహించాలి. ఆయన అరచేతుల మీదే నిన్ను చెక్కుకున్నాడని నువ్వు గ్రహించాలి. దేవుడు నీతో ఉన్నాడన్న సంగతిని నీ మనసులో నువ్వు గ్రహించాలి. నీ మనసు ద్వారా దీన్ని ఆలోచించాలి. అయితే నీ మనసులో నన్ను విడిచిపెట్టాడు, దేవుడు నాకు తోడుగా లేడు అన్న విషయాన్ని నువ్వు ఆలోచించకుండా దేవుడు నాతో ఉన్నాడన్న ఈ వాక్య సత్యాన్ని నువ్వు గ్రహించినట్లయితే గొప్ప కార్యం నీ జీవితంలో చూస్తావు. యెషయా గ్రంథము 49:21-23. అప్పుడు నీవు, నేను నా పిల్లలను పోగొట్టుకొని సంతహీనురాలను ఒంటరినై ఇటు అటు తిరుగుచున్న పరదేశిని రాలనే గదా, వీరిని నా యందు కనినవాడు, వీరిని పెంచిన వాడెవడు, నేను ఒంటరినై విడవబడి తిని వీరు ఎక్కడ ఉండిరి అని నీ మనసులో నీవు అనుకొందువు. ప్రభువు యెహోవా సెలవిచ్చుచున్నాడు, నేను జనము తట్టు నా చేతులెత్తుచున్నాను, జనముల తట్టు నా ధ్వజము ఎత్తుచున్నాను. వారు నీ కుమారులను రొమ్మున నుంచుకొని వచ్చెదరు, నీ కుమార్తెలు వారి భూరాజుల మీద మోయబడుదురు. రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను, వారి రాణులు నీకు పాలిచ్చు దాసులుగాను ఉండెదరు. వారు భూమి మీద సాగిలపడి నీకు నమస్కారం చేసెదరు, నీ పాదధూళి నాకెదరు. అప్పుడు నేను యెహోవాననియు నా కొరకు కనిపెట్టుకుని వారు అవమానం పొందరనియు నీవు తెలుసుకొందువు. అయితే దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే, నీవు ఈ స్థితిలో ఉండి దేవుడు నన్ను కన్నించట్లేదు, నా ప్రార్థన ఆలకించట్లేదు అని నువ్వు అనుకోవద్దు. అయితే రాణులు నీకు దాసులుగా ఉంటారని, వారందరూ నీకు పాలించే దాసులుగా ఉంటారని దేవుడు వాక్యం సెలవుస్తుంది. రాజులు నీ పాదధూళి నాకుతారని దేవుడు సెలవుస్తున్నాడు. అంటే గొప్ప గొప్ప స్థితిలో ఉన్నవారు కూడా నీ ముంగట దాసోహం అనే స్థితిలో ఉంచే విధంగా దేవుడు చేస్తానని నీకు సెలవిస్తున్నాడు. అయితే ఈ వాక్యాన్ని నువ్వు నమ్మాలి. అంటే లోకంలో గొప్పవాడు ఎవడంటే దేవుని వాక్యాన్ని కలిగిన వాడే గొప్పవాడు. దేవుని వాక్యం లేకుండా వాడు ఎంత గొప్పవాడైనా ఒక దినము కృంగిపోయిన స్థితికి వచ్చేస్తాడు. ఎప్పుడైతే నువ్వు ఈ వాక్యం ద్వారా ఆశీర్వదింపబడతావో నీ ఆశీర్వాదం దొంగిలింపబడదు, నీ ఆశీర్వాదం ఎక్కడికి వెళ్ళదు. అయితే దేవుడు నీకు తోడై ఉన్నాడని, ఆయన ద్వారా ఈ గొప్ప మేలును నువ్వు పొందుకుంటావని నమ్మాలి. అయితే దేవుడు ఇంత గొప్ప కార్యం నీకు చేసిన తర్వాత ప్రభు అయిన యెహోవా దేవుడని నువ్వు తెలుసుకుంటావని దేవుని వాక్యం సెలవుస్తుంది. దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే నువ్వు నమ్మడం మొదలుపెట్టి నీ మనసులో ధ్యానించి ఆ వాక్యానుసారంగా నీ మనసు ఎప్పుడైతే మార్చుకుంటావో గొప్ప కార్యాలను నీ జీవితంలో చూస్తావు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నేను మనవి చేసేది ఏంటంటే, ఈరోజు నీ మనసు మార్చుకొని దేవుని వాక్య ప్రకారం, దేవుని చిత్త ప్రకారం దేవుడు నిన్ను ఏ స్థితిలో చూస్తున్నాడు, దేవుడు నిన్ను నీతిమంతుడిగా చూస్తున్నాడు, దేవుడు నిన్ను పరాక్రమ గల బలాజ్యుడా అని పిలుస్తున్నాడు దేవుని వాక్యం ద్వారా. ఆ స్థితిలోనే నువ్వు చూసుకొని, ఆ స్థితిలోనే నువ్వు
ఆలోచించుకొని నువ్వు ముందడుగు వేయాలని ప్రభు అని యేసుక్రీస్తు నామములో మనవి చేస్తున్నాను. అయితే ఈ సమయంలో మనం దేవునికి ప్రార్థిద్దాం. ప్రభువు అయిన యేసుక్రీస్తు నామంలో ఆయన గొప్ప కార్యం చేసే దేవుడై ఉన్నాడు కాబట్టి మన మనసులను బట్టి మనం ఆలోచించుకున్న విధానం బట్టి దేవుడు గొప్ప స్వస్థతలను గొప్ప విడుదలను దయచేయాలని నేను ప్రార్థిస్తున్నాను. దేవునికి కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించండి. మీకు ఎక్కడైనా అనారోగ్యం ఉన్నట్లయితే కుడి హస్తం అక్కడ పెట్టుకున్నట్లయితే నేను ప్రార్థించుండగా గొప్ప అద్భుతాలు ఈరోజు దేవుడు చేయబోతున్నాడు. గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. ఎక్కడైనా గడ్డలు ఉన్నట్లయితే నీ గడ్డల మీద చేతులు పెట్టుకో, దేవుడు ఇప్పుడే దాన్ని కరిగించేసి వస్తాడు. నీకు ఎక్కడైనా వ్యాధి ఉన్నట్లయితే క్యాన్సర్ అయినా, ఎయిడ్స్ అయినా, వ్యాధి అయినా, తలనొప్పి అయినా, అథరైటిస్ అయినా, నీకు ఎలాంటి వ్యాధి అయినా సరే నీ హస్తం అక్కడ పెట్టుకున్నట్లయితే దేవుడే గొప్ప కార్యం చేయబోతున్నాడు. కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీపిస్తాం. నజరుడేవుడా, ప్రభువా, పరలోకమందున్న మా తండ్రి, మహాశక్తి గల దేవ, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభువా, నీ నామంలో ప్రార్థించుండగా గొప్ప కార్యములు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అన్ని నామముల కన్నా పైనామము యేసయ్య నామం అని సెలవిచ్చిన నా దేవ, ఇప్పుడు ఎవరైతే ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో నీ ఆత్మ ద్వారా వారిని నింపమని ప్రార్థిస్తున్నాను. నీ బలమైన శక్తి వాళ్ళలో ప్రవహించాలని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. వారు మనసు మార్చుకొని దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేస్తాడని ఎవరైతే నమ్ముతున్నారో దేవా, వారిని ఇప్పుడే అభిషేకింపమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అభిషేకము ప్రభువా కాడిని విరగొట్టునని సెలవిస్తున్న దేవా, ఇప్పుడే వారిని విడుదల చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ గొప్ప అభిషేకం నా మీదనే కాదు ప్రభువా, ప్రజలందరి మీద ప్రోక్షింపబడాలని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ ఆత్మ వారి మీద కూడా ప్రభువా ప్రోక్షింపబడి వారు గొప్ప కార్యం చేస్తున్నట్లు వారిని ఆశీర్వదింపమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వారు చదువుకోని స్థితిలో ఉన్నట్లయితే, జ్ఞానం కొదువుగా ఉన్నట్లయితే దేవా గొప్ప జ్ఞానం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వారు గొప్ప కార్యం చేసినట్లు వారిని ఆశీర్వదించండి ప్రభువా. వారికి ఉన్న లేమి స్థితిలో నుంచి ప్రభువా, కరువైన స్థితిలో నుంచి వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. నీ ఆత్మ ద్వారా గొప్ప కార్యములు చేయమని ప్రార్థిస్తున్నాను. సౌలు జీవితంలో ఏ విధంగా చేశావు ప్రభువా, గిద్యోను జీవితంలో ఏ విధంగా చేశావు ప్రభువా, చూస్తున్న ఈ ప్రేక్షకుల జీవితంలో ప్రభువా గొప్ప గొప్ప కార్యములు చేయమని ప్రార్థిస్తున్నాను. ఎక్కడైతే వారి హస్తం పెట్టుకొని ప్రార్థిస్తున్నారో తండ్రి, ఇప్పుడే ప్రతి వ్యాధిని వేరుతో సహా బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను ప్రభువా. వారిని ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఏ ఒక్కరిని విడిచిపెట్టకండి తండ్రి. ఎలాంటి వ్యాధి అయినా సరే ప్రభువా, మరణకరమైన వ్యాధి అయినా సరే స్వస్థపరచండి నా దేవా. నొప్పి, తలనొప్పి, వ్యాధి, లేమి ప్రభువా, కరువును యేసుక్రీస్తు నామంలో బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. యేసుక్రీస్తు నామంలో ఎలాంటి తలనొప్పి అయినా, జ్వరమైనా సరే యేసుక్రీస్తు నామంలో విడిచిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. క్యాన్సర్, ఎయిడ్స్ వ్యాధులైనా సరే యేసుక్రీస్తు నామంలో విడిచిపోమని ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి. నీ నామం అన్ని నామముల కన్నా గొప్ప నామమై ఉన్న తండ్రి. ప్రతి వ్యాధిని స్వస్థపరచండి నా తండ్రి. చిన్న నొప్పి నుండి అయినా ప్రభువా, పెద్ద నొప్పి అయినా సరే ప్రభువా, గడ్డలున్నా సరే ప్రతి వ్యాధిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఎవరైతే పిల్లలు లేరని బాధపడుతున్నారో ప్రభువా, వారికి సంతానం దయచేయమని నజరుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి పొంది ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి. ఆమేన్.